హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఈ వీడియోలో శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులు ఏంటో చూద్దామండి. ఇక్కడ శిలీంధ్రం వల్ల మనకి కొన్ని వ్యాధులు కలుగుతాయి. అవన్నీ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమైన పని. సో వాటిని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒక ట్రిక్ నేను చెప్తానండి. ట్రిక్ వచ్చేసి సింపుల్ కోడ్ ఉందండి. ఆ కోడ్ ఏంటంటే శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులు. దీనికి కోడ్ వచ్చేసి ఆను దాచి సారీ తామర అన్నాడు. ఆను దాచి సారీ తామర అన్నాడు. ఓకేనా? మనం ఏదైనా దాచి మళ్ళీ ఇచ్చినప్పుడు మనం సారీ చెప్పిస్తాం కదా, అలా గుర్తుంచుకోండి. ఈజీగా ఉంటుంది. అలా అనలైజ్ చేసుకుంటే గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి. కోడ్ వచ్చేసి ఆను దాచి సారీ తామర అన్నాడు. ఇక్కడ మనకి ఒక్కొక్క లెటర్ వచ్చేసి ఒక్కొక్క వ్యాధి పేరుని తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాము. ఆను దాచి సారీ తామర అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆ వచ్చేసి అస్పెరిజిల్లోసిస్. ఓకేనా? అస్పెరిజిల్లోసిస్. ఆ అంటే అస్పెరిజిల్లోసిస్. నెక్స్ట్ ఆ అంటే అథ్లెట్ ఫుడ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ను అంటే ఏం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ దాచి పైన ఇక్కడ దోబి ఈచ్ లేదా చాకలి గజ్జి దాచి పైన. నెక్స్ట్ సారీ అంటే సారీ పైన ఇక్కడ నేను సోరియాసిస్ తీసుకోవడం జరిగింది. సారీ అంటే సోరియాసిస్. ఓకేనా? నెక్స్ట్ తామర చూడండి. తామర అంటే తామర. ఓకేనా? శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధి తామర. రింగ్ వామ్. ఓకేనా? రింగ్ వామ్. నెక్స్ట్ అన్నాడు పైన ఏం లేదు, స్కిప్ చేసేయండి. ఇక్కడ అండర్లైన్ చేసినవి స్కిప్ చేసేయండి, ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి. ఆను దాచి సారీ తామర అన్నాడు. ఆను దాచి సారీ తామర అన్నాడు. ఇక్కడ ఆ అంటే అస్పెరిజిల్లోసిస్, ఆ అంటే రెండో ఆకి అథ్లెట్ ఫుడ్. నెక్స్ట్ దాచి పైన దోబి చాకలి గజ్జి. సారీ సోరియాసిస్, సారీ పైన సోరియాసిస్. నెక్స్ట్ తామర రింగ్వామ్. ఓకేనా? తామర పైన తామర రింగ్వామ్. ఇవన్నీ శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులు. కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి కోడ్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.